భక్తులు తరలివస్తున్నారు. భక్తుల కోసం క్యూ లైన్లు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. నిరంతరం నిఘా కోసం 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఐనవోలుకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. గత అనుభవాలతో 15 ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టారు. వరంగల్ జిల్లా ఐనవోలు మల్లన్న జాతరకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. భక్తుల కోసం క్యూ లైన్లు, చదువు పందిళ్లు ఏర్పాటు చేశారు. నిరంతరం నిఘా కోసం 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఐనవోలుకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. గత అనుభవాలతో 15 ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి. శివ, వరంగల్ జిల్లాలోని ఐనవోలు మల్లన్న జాతరకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావున్నాయి. ప్రత్యేక పూజలతో స్వామివారి బ్రహ్మోత్సవాలకు ప్రారంభం చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జాతరకు లక్షలాది మంది భక్తులు తరలిన్నారు. సంక్రాంతి నుంచి ఉగాది వరకు ఐనవోలు మల్లన్న జాతర అత్యంత వైభవతంగా జరగనుంది. దీనికి సంబంధించి భక్తుల కోసం క్యూ లైన్లు, చలువ పందిళ్లు ఏర్పాటు చేసి జాతరలో మొత్తం నిరంతరం నిఘా కోసం 100 సీసీ కెమెరాలతో అధికారులు పర్యవేక్షించినటువంటి పరిస్థితి. ఐనవోలు జాతరకు వచ్చేటువంటి భక్తులకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను కూడా ఏర్పాటు చేసి ఆర్టీసీ బస్సుల ద్వారా భక్తులు సౌకర్యవంతంగా ఐనవోలు జాతరకు వచ్చేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి. ఐనవోలు జాతరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులంతా కూడా వచ్చి దర్శించుకుంటారు. ఈసారి మేడారం జాతర ఉంది కనుక కొంచెం ముందస్తుగానే మేడారం జాతర దర్శనానికి వెళ్ళిన భక్తులు ముందుగా ఐనవోలు మల్లన్న జాతరకు వచ్చి ఐనవోలు మల్లన్నకు మొక్కులు చెల్లించుకున్న మేడారంకు వెళతారు. ఇంకా ఎక్కువగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. ఐనవోలు ఉత్సవాల కోసం తరలి వచ్చే భక్తుల సౌకర్యం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆలయ ఈవో అద్దంకి నాగేశ్వరరావు కూడా ఒక ప్రకటన చేసినటువంటి ఆ పరిస్థితి. 15 ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో విధులు చేపడుతున్నాం. ధర్మ దర్శనంతో పాటు ప్రత్యేక దర్శనం కల్పించనున్నాం. దివ్యాంగులకు ప్రత్యేక క్యూ లైన్లు, విఐపి, వివిఐపి దర్శనాలతో భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టిన తెలిసింది. ఈ జాతర మొత్తం కూడా 500 మంది పోలీస్ సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చేశారు. 24 గంటల పాటు 2 షిఫ్టులుగా పోలీసులు విధులు నిర్వహించనున్నారు. షీ టీము, క్రైమ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలు పనిచేయనున్నాయి. 4 వైపులా మొత్తం 9 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఏర్పాటు చేసిన పరిస్థితి. ప్రతి ఏటా కూడా భక్తుల కానుక రూపంలో స్వామివారికి డబ్బులు, బంగారము, వెండి సమర్పిస్తున్నారు. ఇలా సమకూర్చిన ఆదాయం కూడా రోజు రోజుకు ప్రతి ఏటా కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ జాతరను మొత్తం జానపద జాతరగా పేరొందింది. ఐనవోలు మల్లన్న జాతరకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడ పసుపును బండారిగా కొలుస్తూ భక్తులు బొట్టు పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రతిదీ కూడా పట్నం వేయడం కావచ్చు, గజ్జెల లాగుతో భక్తులు వచ్చి దర్శించుకోవడం, ఇలా సంక్రాంతి నుంచి ఉగాది వరకు ఐనవోలు మల్లన్న జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఇటు మంత్రి కొండా సురేఖ, ఆమె దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం రివ్యూ నిర్వహించి భక్తులకు అన్ని సౌకర్యాలు కలిగించేందుకు అన్ని సౌకర్యాలు ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈసారి పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఈసారి జాతరలో పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేసి గ్రేటర్ వరంగల్ నుంచి 150 మంది, పంచాయతీ శాఖ మంది నుంచి 60, దేవస్థానం ద్వారా 100 మంది పారిశుద్ధ్య కార్మికులు, ఇలా జాతర మొత్తం కూడా ఎప్పటికప్పుడు భక్తుల సంఖ్య పెరుగుతుంది. రోజు రోజుకు భక్తులు ఇటు భోగి రోజు కావచ్చు, సంక్రాంతి రోజు, తర్వాత ఉగాది రోజు, ఇలా సంక్రాంతి నుంచి ఉగాది వరకు జాతర కొనసాగనున్న నేపథ్యంలో పారిశుద్ధ్యంకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి. ఐనవోలు మల్లన్న జాతరకు మొత్తం సర్వం సిద్ధమైందని చెప్పుకోవాలి. శివ. ఓకే తిరుపతి, థ్యాంక్ యూ.